దైవ ప్రేమికులకు దాచబడిన మేలు అన్నది ఈరోజు దేవుడు మనకి సిద్ధం చేసిన అంశము. దైవ ప్రేమికులకు దాచబడిన మేలు. దేవుని పిల్లలారా, దైవ ప్రేమికులు అన్న పదం అక్కడ మీకు కనబడుతుంది. దైవ ప్రేమికులు దేవుడిని ప్రేమించేవారు. ఒకవేళ మీరు ఎవరైనా దేవుడిని ప్రేమించటం ప్రారంభిస్తే మీ కొరకు దేవుడు దాచిన మేలు సామాన్యమైనది కాదు, అంతుచిక్కేది కాదు. మాటలలో ఎంత వివరించి చెబుదామన్నా పదాలు దొరకనంత గొప్ప మేలు దేవుడు తనను ప్రేమించే వారందరికీ కూడా సిద్ధం చేశాడు. అది రాత్రి మీరు విని ఆశ్చర్యపోతారు. దేవుని పిల్లలరా, సహజంగా దేవుని పేరట మనకి ఎంతకాలం ఏమి నేర్పించారు అంటే, దేవుడు లోకాన్ని ప్రేమిస్తున్నాడు, దేవుడు మనుషులను ప్రేమిస్తున్నాడు అని. దేవుడు మనల్ని ప్రేమించాడు అని చెప్పారు, మంచిది, ప్రేమించాడు. కానీ తిరిగి మనం దేవుడిని ప్రేమించాలి అన్నది మనకి ముందటి తరాలలో ఉన్నవారు ఎవరూ నేర్పించలేదంటే, దేవుడు మనుషులు ప్రేమిస్తున్నాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నిన్ను ప్రేమించాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, ఇదే మనకి నేర్పించారు తప్ప ప్రేమిస్తున్న దేవుడిని తిరిగి నువ్వు ప్రేమించాలి అన్నది నేర్పించలేదు. ఇకపోతే దేవుని పిల్లలరా, దేవునిని ప్రేమించటం ఎలాగా అన్నది మనం ఆలోచించాలి. దేవుడిని ప్రేమించటం ఏంటండి? భార్యని ప్రేమించటం మాకు తెలుసు, ఆవిడకి అవసరమైనవన్నీ ఇవ్వాలి, ఆరోగ్యం బాగోకపోతే చూసుకోవాలి, ప్రేమించాలి. భార్యను ప్రేమించటం మాకు తెలుసు. భర్తను ప్రేమించటం నాకు తెలుసు, ఆయన అలసటగా ఉన్నప్పుడు ఆయనకి అన్నీ అందివ్వాలి, ఉద్యోగం నుంచి కష్టపడి ఇంటికి రాగానే వెన్నీళ్ళు పెట్టాలి, చక్కటి ఆహారం వండాలి, ఆయన బట్టలు ఉతకాలి, ఆయన్ను ఆదరించాలి, ఆయనకు తోడుగా ఉండాలి. ఆయన చేస్తున్న పనిలో భర్తను ప్రేమించటం మాకు తెలుసు, భార్యను ప్రేమించటం మాకు తెలుసు, పిల్లల్ని ప్రేమించటం మాకు తెలుసు. పిల్లలకి మంచి విద్యాబుద్ధులు చెప్పించాలి, మంచి ఉద్యోగాలలో వాళ్ళు చేరే వరకు వాళ్ళకి తోడుగా ఉండాలి, మంచి అమ్మాయినిచ్చి వివాహం చేయాలి, చక్కటి ఇల్లు గృహం వారి కొరకు కట్టాలి. పిల్లల్ని ప్రేమించడం అంటే ఏంటో మనకి తెలుసు. మనిషి పిల్లల్ని ప్రేమించాడు, భార్యను ప్రేమించాడు, భర్తను ప్రేమించాడు, తన దేహాలను ప్రేమించుకున్నాడు, కుటుంబాన్ని ప్రేమించాడు, బంధువులను ప్రేమించాడు, స్నేహితులను ప్రేమించాడు, ఈ లోకంలో తనకు నచ్చిన వాటన్నిటిని ప్రేమించాడు, నచ్చిన వారందరినీ ప్రేమించాడు. కానీ దేవుడు బైబిల్లో నన్ను ప్రేమిస్తారా మీరు అని అడుగుతున్నాడు. దేవుడిని ప్రేమించేవారు కావాలి అని దేవుడు ఎదురు చూస్తున్నాడండి. దేవుని పిల్లలారా, ఇందాక నేను ఏదైతే జాబితా చెప్పానో, భర్తను ప్రేమించడం అనగానే భర్తకు అవసరమైనవన్నీ కూడా అందించటం, పనితో భర్తను ప్రేమించాలి. భార్యను ప్రేమించడం అనగానే ఆవిడ యొక్క అవసరతలు చూడాలి, ఆవిడ ఆరోగ్యం చూడాలి, ఆవిడని చక్కగా మరి తన సొంత గృహాన్ని విడిచిపెట్టి వచ్చేసింది, తల్లిని విడిచిపెట్టి వచ్చింది, తండ్రిని విడిచిపెట్టి వచ్చింది, తను పుట్టిన తన గ్రామాన్ని, తన సొంత ఇంటిని వదిలి నువ్వే సర్వస్వం అనుకుని భర్తగా నీ చేయి పట్టుకుని వెనకొచ్చింది కనుక వాళ్ళందరి ప్రేమ భర్త ఒక్కడు అందివ్వాలి, నాకు నా భర్త ఉంటే చాలండి అన్న నమ్మకం, ధైర్యం భార్యకు భర్త పుట్టించాలి. అది ప్రేమించటం అంటే. పిల్లల్ని ప్రేమించడం అనగానే మాటలు కాదు, కష్టపడాలి, రాత్రి పగళ్ళు పని చేయాలి, వాళ్ళకి చదువు చెప్పించడానికి వేలు లక్షల రూపాయలు అప్పులు చేస్తున్నారు ఈరోజు తల్లిదండ్రులు. అంటే సాటి వ్యక్తిని ప్రేమించడం అంటే మాటలు కాదు, క్రియలు, పని అన్నది మనకు అర్థమైంది. అలాగే దేవుణ్ణి ప్రేమించటం అంటే ఏంటి? ఎవరు ఇక్కడ దేవుడికి అర్థం చేసుకున్న మనుషులు దేవుణ్ణి ప్రేమించటం అనేసరికి ఎలా అర్థం చేసుకున్నారంటే, దేవుణ్ణి ప్రేమించటం అంటే దేవుడికి స్తుతులు చెప్పటం, దేవునికి స్తోత్రాలు చెప్పటం, దేవునికి మహిమ అని కేవలం నోటితో పెదవులతో ఆరాధిస్తే దేవుడు సంతోషపడిపోతున్నాడు, దేవుడు ఆనందపడిపోతున్నాడు. అదే దేవుడిని ప్రేమించడం, నేను ఏమివ్వగలను దేవుడికి అదే ఇస్తాను అని దేవుడి దగ్గరకు వచ్చేసరికి మాత్రం మాటలతో ఆగిపోయారు.
చాలా జాగ్రత్తగా వినండి, ప్రసంగం మీకు అర్థమవుతుంది. దైవ ప్రేమికులకు దాచబడిన మేలు అంటే భూమి మీద ఉన్న వాళ్ళల్లో ఎవరు తనను ప్రేమిస్తారో దేవుడు ఎదురు చూస్తున్నాడు. అలా ప్రేమించేవారు అందరి కొరకు ఒకటి సిద్ధం చేస్తున్నాడు. దేవుడు సిద్ధం చేస్తున్నాడు అంటే ఎలా ఉంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఎంత గొప్పదే సిద్ధం చేస్తాడో మీ ఊహకే వదిలేస్తాను నేను. ఎందుకంటే 60-70 ఏళ్ళు ఉండడానికి ఇంత అనంత విశ్వాన్ని కట్టిన తండ్రి, నువ్వు ఇవ్వబడిన 60-70 ఏళ్ళు కనుక ఈ భూమి మీద దేవుడిని ప్రేమిస్తూ కనుక బ్రతికి మరణిస్తే తర్వాత ఎంత గొప్పది సిద్ధం చేస్తాడో మీ ఊహకి విడిచిపెడతానని ఊహించండి. ఈరోజు ఆకాశంలో ఉన్న అంచు పట్టుకుందామంటే శాస్త్రవేత్తలకి విశ్వం యొక్క అంచు దొరకలేదు. ఇంతకీ 6 అడుగుల మనిషికి దేవుడు అనంత విశ్వాన్ని కట్టి శాస్త్రవేత్తలు రాకెట్లు వేసుకుని వెళుతున్న అంతు దాని విశ్వం యొక్క అంచు మనకు అసలు దొరకటం లేదు. అంటే ఎంత పెద్ద విశ్వాన్ని కట్టిన పరలోకపు తండ్రి కొరకు నువ్వు ప్రేమించి భూమి మీద బ్రతికితే మరణం తర్వాత ఎలాంటి సిద్ధం చేస్తాడో ఆలోచించండి. దేవుని పిల్లలారా, దేవుడు లోకాన్ని ప్రేమించాడు, మాటలతో ప్రేమించలేదు. దేవుడు లోకాన్ని ఎలా ప్రేమించాడు చెప్పండి? క్రియలతో ప్రేమించాడు. నువ్వు తింటున్న ఆహారం ఎన్ని రకాల రంగులు పెట్టాడు, ఎన్ని రకాల రుచులు పెట్టాడు, నీ కళ్ళ ముందు ఎన్ని రకాల వాసనలు పెట్టాడు. నీ కళ్ళ ముందు నువ్వు అనుభవిస్తున్న ఈ అనంత విశ్వాన్ని చూస్తున్నప్పుడు దేవుడు తన క్రియలు ఇంత గొప్పగా చేసి నిన్ను ప్రేమించాడు. తినే ఆహార పదార్థాలు ఒక్కసారి మీరు ఆలోచిస్తేనండి, దేవుడు అంతులేని ప్రేమ మనకు అర్థమవుతుంది. మనం ఈరోజు భూమి మీద తింటున్న ఫలాలు, పండ్లు, ఫ్రూట్స్ ఎన్ని రకాలు ఉన్నాయి మీరు చూడండి. అన్ని రకాల ఫలాలు తయారు చేయాల దేవుడు. నాన్ వెజ్ తింటున్నప్పుడు ఎన్ని రకాల నాన్ వెజ్లు మనం తింటున్నాం. చికెన్ అని, మటన్ అని, చేప అని, సముద్రంలో ఎన్ని రకాల జీవులు, ఆకాశంలో ఎన్ని రకాల పక్షులు, భూమి మీద ప్రాకే జీవులు, ఇవన్నీ కూడానండి దేవుడు మనుషులను ప్రేమించి 1 కాదు 2 కాదు 100 రకాల రుచులు మనుషుల కోసం దేవుడు చేశాడండి. ఇది నా ప్రేమ అన్నాడు మనుషులతో. నువ్వు అనుభవిస్తున్న ఈ లోకం నా ప్రేమ, నువ్వు తింటున్న ఆహారం నా ప్రేమ, నువ్వు త్రాగుతున్న నీళ్లు నా ప్రేమ, నువ్వు కట్టుకుంటున్న బట్టలు నా ప్రేమ. దేవుడు ప్రేమ అండి ఇదంతా. ఇంతగా మనుషులను ప్రేమించిన దేవుడు బైబిల్లో ఒక మాట రాశాడు, నన్ను ఎవరైనా ప్రేమిస్తారా, నన్ను ప్రేమించే వారి కొరకు నేను ఎదురు చూస్తున్నాను అంటున్నాడు. కీర్తనల గ్రంథం 145 కీర్తన అందరు తీయండి. కీర్తనల గ్రంథం 145 కీర్తన 19 వచ్చిన చదువుదాం. కీర్తనల గ్రంథం 145:19 చదువుతున్నారండి. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును. యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ కాపాడును. అండర్లైన్ చేసుకోండి. ఎవరిని కాపాడుకుంటాడట, ఎవరిని రక్షించుకుంటాడట? తనను ప్రేమించే వారందరినీ కాపాడతాడు. తనను ప్రేమించేవారు దేవుడిని ప్రేమించేవారు కావాలి. గుడికొచ్చాను వెళ్ళిపోతానంటే కుదరదు. దేవుడిని ప్రేమిస్తున్నావా? దేవుడిని ప్రేమించగలిగే స్థితిలోనికి వెళ్ళావా? దేవుడి మీద నీకు ఎప్పుడైనా ప్రేమ కలుగుతుందా? దేవుడి మీద నీకు ఏమైనా ఆలోచనలు కలుగుతున్నాయా, ఉద్దేశాలు కలుగుతున్నాయా? నన్నింత మంచి స్థితిలో ఉంచిన తండ్రి, నేను ఆయనకి ఏమి ఇవ్వగలను, ఎలా నేను ఆయన్ని ప్రేమించగలను అంటున్నాడు. ఎంత మంచి మాట చూసారా? మనకి ఇంతకాలం ఏం చెప్పారంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని. నిజమే, అది నిన్ను ఆయన ప్రేమిస్తాడు. తిరిగి నువ్వేం చేయాలి? ఆయనను ప్రేమించాలి. అలా ప్రేమించే వారిని దేవుడు కాపాడుకుంటాడట. అదే కదా 20 వచనం, యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ కాపాడును. ప్రేమించే వాళ్ళను కాపాడుకుంటాడు. 31 కీర్తన కూడా చూడండి. 31 కీర్తన, ఇది ఎంత బాగుంటుంది చూడండి మాట. 31 కీర్తన 23 చూద్దాం. 23, 24 ఈ 2 వచనాలు చూడండి ఎంత బాగుంటాయో. 31 కీర్తన
23 చదువుతున్నారు. యెహోవా భక్తులారా మీరు అందరూ ఆయనను ప్రేమించుడి. చూసారా, అందరు అంటున్నాడా, కొందరిని అంటున్నాడా? నువ్వు నిజంగా యెహోవాకు భక్తుడువా? దేవుని భక్తుడువా? కన్న తండ్రి భక్తుడువా? అయితే యెహోవా భక్తులారా మీరు అందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను ఆయన కాపాడుకుంటాడు. నువ్వు ప్రేమిస్తే కాపాడుతాడు, నువ్వు ప్రేమిస్తే రక్షిస్తాడు. ఒకవేళ నువ్వు దైవ ప్రేమికుడుగా నువ్వు మారిపోతే నీ కొరకు దేవుడు సిద్ధం చేస్తున్నాడు, నీ కొరకు చాలా మేలులు దాచుంచాడు. నువ్వు ఊహించలేనివి దేవుడు నీ పాదాక్రాంతం చేస్తాడు. నువ్వు ఆయన్ని ప్రేమిస్తావా? దేవుణ్ణి ప్రేమిస్తారా? ఏమంటే దేవుడి దగ్గరికి వెళ్ళి మనిషి తన బ్రతుకు కాలం అంతా అడగడానికే సరిపోతుంది. దేవుడి సన్నిధికి వెళ్ళి జీవితకాలం అంతా అది ఇవ్వు, అది చెయ్యి, ఇది చెయ్యి, దేవుడిని అడగటమే సరిపోతుంది తప్ప తిరిగి దేవుణ్ణి ప్రేమించటం మనిషి అలవాటు చేసుకున్నాడా? 23వ వచనం మీరు ప్రతిరోజు తీసి చదువుకోనండి. ఏంటది? యెహోవా భక్తులారా మీరు అందరూ ఆయనను ప్రేమించండి. దేవుడిని ప్రేమించండి, దేవుడిని ప్రేమించండి. దేవుడు మిమ్ములను ప్రేమించాడు, మీరు తిరిగి దేవుడిని ప్రేమించండి. బైబిల్లో ఉన్న మాటలండివి. నేను సొంతగా ఏమి రాసుకుని రాలేదు, మీ బైబిల్లో ఉన్నవి. మీరు దేవుడిని ప్రేమించాలి. యెహోవా భక్తులు అందరూ కూడా యెహోవాను ప్రేమించాలి. తండ్రిని ప్రేమించవలసిందే. ఒక మాట చెప్తాను నేను మీకు. భూమి మీద ఉన్న మనిషి ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో తెలియటం లేదు కనుక దేవుడండి మాటలన్నీ రాసి మరలా తిరిగి నన్ను ప్రేమించండి అని అడగవలసిన పరిస్థితి దేవుడికి ఈరోజు మనుషులు తీసుకొచ్చారు. ఏ తండ్రి అయినా పిల్లలు నన్ను ప్రేమించండి అని అడుగుతాడా? తండ్రి ప్రేమను పొందుకుంటున్న ప్రతి కొడుకు ప్రతి కూతురు తిరిగి తల్లిని ప్రేమిస్తారా? ప్రేమిస్తారండి. పిల్లల్ని నన్ను ప్రేమించండి అని అడగవలసిన పరిస్థితి మనకు లేదు. ఎందుకంటే ఇంటికి రాగానే డాడీ అనుకుంటూ ఎగురుకుంటూ వస్తాడు, నాన్న చంకెక్కేస్తాడు. అమ్మ బయటికి వెళ్ళి రాగానే మా అమ్మ వచ్చింది అనుకుంటూ పరుగున అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాడు. అమ్మను ప్రేమిస్తున్నాడు కొడుకు, నాన్నను ప్రేమిస్తున్నాడు కొడుకు. కళ్ళ ముందు కనపడ్డారు, తిండి పెట్టారు, కన్నారు, కంటికి రెప్పల కాపాడారు. తల్లిదండ్రుల ప్రేమను రుచి చూసిన పిల్లలు తిరిగి తల్లిదండ్రులను ప్రేమిస్తున్నారు. దేవుడి ప్రేమను ప్రతిరోజు అనుభవిస్తూ కూడా దేవుడిని ప్రేమించటం మానేశారండి మనుషులు. మీకు మాట చెప్పనండి, బాగా వినండి, మీకు బాగా అర్థమవుతుంది. దేవుడు లేకుండా ఒక్క క్షణం బ్రతకగలవండి భూమి మీద? మనం బాగా ఆలోచించి చెప్పండి. బ్రతకగలవా? బ్రతకలేం. ఎలా బ్రతకలేం చెప్పండి? ఎలా బ్రతకలేం? అందరికీ ముక్కు ఉందా? ముక్కులు ఎంతమందికి ఉన్నాయి చెప్పండి? ముక్కు లేని వాళ్ళు చేయొద్దండి. అందరికీ ముక్కు ఉంది కదా. ముక్కు ఎందుకు ఉంది చెప్పండి? మన శరీరంలో ఏం పీల్చుకోవడానికి? గాలి పీల్చుకోవడానికి. ముక్కు గాలి పీల్చుకోవడానికి అయితే గాలిని ఎవరు తయారు చేసి మీ ముక్కు దగ్గరికి పెడతాన్నారు నాకు చెప్పాలి. దేవుడు లేడు అంటున్న వాడికి ముక్కు ఉందా లేదని అడగండి మొదట. ఎవడైనా దేవుడు లేడు అంటున్నాడు అనుకోండి, నేను దేవుడు నమ్మను అంటున్నాడు అనుకోండి, నీకు ముక్కు ఉందా బాబు అని అడగండి. ఇలా తడుముకుంటాడు. కనపడిందా ముక్కు? కనపడింది. ఆ ముక్కుకి కింద 2 హోల్స్ ఉంటాయి, రంధ్రాలు ఉంటాయి. ఎందుకున్నాయని అడగండి. ఎందుకున్నాయంటే ఏమంటాడు? గాలి పీల్చుకోవడానికి అండి అంటాడు కదా. గాలి పీల్చుకోవడానికి ఎక్కడది ఎవరు తయారు చేశారు? ఎవరు తయారు చేశారు? పరలోకంలో ఉన్న కన్న తండ్రి ధనాగారములో నుండి గాలిని రావింప చేస్తున్నాడు ఆయన. బైబిల్ ఇది. నేను అన్ని చూపించడం టైం అయిపోద్ది, వెళ్ళిపోతున్నాను. తన ధనాగారంలో నుండి భూమి మీద మనుషులకు గాలి వస్తుంది. తన ధనాగారంలో నుండి భూమి మీదకి వడగండ్లు వస్తాయి. తన ధనాగారంలో నుండి భూమి మీదకి ఆవిరి వస్తుంది. తన ధనాగారంలో నుండి భూమి మీద మనుషులకు మంచు వస్తుంది, నీళ్లు వస్తున్నాయి. సమస్తము కూడా దేవుడి ధనాగారం. దేవుడికి ఒక నిధి ఉంది, ఆ నిధిలో నుంచి పంపిస్తున్నాడు భూమి మీద మనుషులకు అవసరమైనవన్నీ కూడా. గాలి ఉరకనే రాదండి, పుట్టిస్తున్నాడు ఆయన, పంపిస్తున్నాడు మనుషుల దగ్గరికి. కాబట్టి దేవుడు ఎంత మంచోడు చెప్తానండి మీకు. గాలి లేకుండా సెకండ్ బ్రతకలేడు మనిషి. బ్రతుకుతాడా?
బ్రతకలేడు. నీళ్ళు తాగకుండా కనీసం ఒక 4-5 గంటలు ఒక రోజు మెయింటైన్ చేయొచ్చు. గాలి పీల్చుకోకుండా ఒక రోజు బతకగలవండి? బతకలేము. ఒక గంట బ్రతకగలవా? బ్రతకలేము. ఒక నిమిషం ఉంటావా? ఉండలేము. అందుకు దేవుడు ఎంత మంచోడో నిజంగానండి రాత్రి మీకు దేవుడు అర్థమవుతాడండి. ముక్కులోనికి ప్రతి క్షణం గాలి వెళ్ళాలి, లేకపోతే మనిషి చచ్చిపోతాడు. ఎక్కడైనా పొరపాటున గనక వీడికి బద్ధకం వేసి గాలి పీల్చుకోవటం మానేస్తాడేమోనని మన ముక్కు వెళతన్న ప్రతి చోటకి దేవుడు గాలిని పంపిస్తున్నాడు. అవునా? గాలున్న చోట మీ ముక్కు పెడుతున్నారా? మీ ముక్కున్న చోటకి గాలి వస్తుందా? బాగా ఆలోచించండి. ఏమన్నా మళ్ళీ అడుగుతున్నాను, మీ ముక్కున్న చోటకే గాలి వస్తుందా? గాలున్న చోటకి పట్టుకెళ్ళి ముక్కు పెడుతున్నారా? మీ ముక్కు దగ్గరికే గాలి వస్తుంది. ఇప్పుడు మీటింగ్లో కూర్చున్నారు, మీ ముక్కు దగ్గరికి ఏమొచ్చింది? గాలి వచ్చింది. ఇంటికి వెళ్ళిపోతారు, ఇంటికి గాలి వస్తుందా? వచ్చింది. రాత్రి గదిలో శీతాకాలం కదా, మొత్తం దుప్పటి కప్పును పడుకున్నారు పైకి. దుప్పటి లోపల గాలి వచ్చిందా రాలేదా? వచ్చింది. ఎవరండి పంపిస్తున్నారు? నీ ముక్కు చుట్టూ గాలిని తిప్పుతున్నది ఎవరు? దేవుడు. గాలిచ్చి, నీరిచ్చి, ఆత్మనిచ్చి, దేహాన్నిచ్చి, మీరు తొలి ప్రసంగంలో విన్నారు కదా, లోపల రక్త వ్యవస్థ, నరాలు, అవయవాలు, ఇన్ని వ్యవస్థలను ఏర్పాటు చేసి వ్యవస్థలన్నిటిని నడిపిస్తూ ఈ శరీరానికి కావలసిన పంచభూతాలు కలిగించి పెంచి పోషిస్తున్న కన్న తండ్రి నిరంతరం ప్రతి క్షణం మనుషులను ప్రేమిస్తుంటే, నన్ను ప్రేమించండి అని రాయవలసిన పరిస్థితికి దేవుడిని దిగజార్చింది ఈ లోకం. అనుభవిస్తూ ప్రేమించవా? గాలిచ్చినందుకు ప్రేమించవా? నీళ్ళిచ్చినందుకు ప్రేమించవా? తల్లి గర్భంలో ఈ చక్కటి దేహాన్ని కట్టినందుకు ప్రేమించవా? తల్లిదండ్రులు ఇచ్చినందుకు ప్రేమించవా? జీవితాన్ని ఇచ్చినందుకు ప్రేమించవా? జన్మిచ్చినందుకు ప్రేమించవా? కన్నందుకు ప్రేమించవా? పెంచి పోషిస్తున్నందుకు దేవుడిని ప్రేమించవా? ప్రేమించే వాళ్ళు లేరు గనక యెహోవా భక్తులారా మీరు అందరూ ఆయన్ని ఏం చేయాలి? ప్రేమించండి అని బైబిలులో మరలా రాయవలసిన పరిస్థితి ఏర్పడింది. మీకు మాట చెప్తానండి, జాగ్రత్తగా వినండి. దేవుడండి భూమి మీద ఉన్న మనుషులందరినీ ప్రేమిస్తాడండి. అందరినీ ప్రేమిస్తాడు. మళ్ళీ చెప్తున్నాను, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. అందరినీ ప్రేమిస్తాడు. అందరినీ ప్రేమించి అందరికీ ఏమిచ్చాడు చెప్పండి? ఏమిచ్చాడు? ఇదిగో సమస్త ఈ విశ్వంలో ఉన్న ప్రతి దాన్ని కూడా మీకు ఇచ్చాడు. వెరీ గుడ్. దేవుడు ప్రేమించి ఇదంతా నాకు ఇచ్చాడు, నాకు జన్మిచ్చాడు, నన్ను పుట్టించాడు ఈ లోకంలో. ఇది ఎవరైతే గుర్తిరిగి తండ్రి నాకు ఇంత చేశాడు కదా, తండ్రి నన్ను ఇంత ప్రేమించాడు కదా అని తిరిగి మరలా ఎవరైతే దేవుణ్ణి ప్రేమించటం ప్రారంభిస్తారో, ఎందుకంటే ఇంత మీరు చదువుకున్నారు కదా, యెహోవా భక్తులారా ఆయన ప్రేమించండి అన్న మాట ఎవడైతే చదివి దేవుడిని ప్రేమించటం ప్రారంభిస్తారో, అలా దేవుడిని ప్రేమించే దైవ ప్రేమికుల కొరకు అనుభవిస్తున్న ఈ విశ్వం కంటే మరి గొప్పదైన మేలు ఒకటి దేవుడు దాచుంచాడు అని బైబిల్లో రాశాడు. చూద్దాం, మీరు ఎంత బాగుంటుంది ఈ మాట తీయండి అందరూ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం అందరూ తీసుకోవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఏమంటే జాగ్రత్త చదువుకోండి. కొన్ని సంవత్సరాలుగా ఈ వచనాన్ని మరోలా చెప్పారండి మనకి. ఇందులో ఉన్న అసలు సారం ఈ రాత్రి మీకు అర్థమవుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. ఏం రాశాడట దేవుడు? జాగ్రత్త చదవండి. ఈ వచనమే ఈరోజు మనం వినబోయే పాఠం. ఈ ఒక్క వచనం అర్థమైతే నేను వేసిన టైటిల్ మీకు అర్థమవుతుంది. దేవుడి రాత్రి మీకు చాలా బాగా అర్థమవుతాడు. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు అని రాశాడు. చూడండి అక్కడ ఆ పదం పట్టుకోండి. ఎవరి కొరకట? తన్ను ప్రేమించే వారి కొరక, తనను ప్రేమించే వారి కొరక? తేడా ఉంది ఇక్కడ. తాను ప్రేమించిన వారు ఈ లోకంలో ఉన్న వాళ్ళందరినీ ప్రేమించాడు, ఈ లోకంలో ఉన్నవన్నీ ఇచ్చేశాడు. అనీతిమంతుడి మీద ఏమంటే సూర్యుడు వర్షాలు ఉంటాయి, నీతిమంతుడి మీద సూర్యుడు వర్షాలు ఉంటాయి.
గాలి అందరికి ఇచ్చాడు. దేవుడిని నమ్మినా నమ్మకపోయినా గాలి అందరికి ఇచ్చాడు. గర్భఫలాలు పిల్లలు నమ్మినోడికి ఇచ్చాడు, నమ్మనోడికి ఇచ్చాడు. ఈ లోకాన్ని సమస్తాన్ని కూడా అందరికీ సమానంగా పనిచేశాడండి. అందరిని ప్రేమించాడు, లోకం అంతా అందరికి ఇచ్చేశాడు. కానీ ఈ లోకాన్ని అనుభవిస్తూ తాను దేవుడి వలన పుట్టానని ఎవరైతే తెలుసుకున్నాడో, దేవుడే నన్ను పుట్టించాడు, దేవుడే నన్ను పెంచుతున్నాడు అని ఎవరైతే నిజాన్ని గ్రహించి దేవుడిని ప్రేమించటం ప్రారంభిస్తారో, తనను ప్రేమించేవారు అందరి కొరకు తిరిగి మరలా ఏవో సిద్ధం చేస్తున్నాడట. అవి కంటికి కనబడవట, చెవికి వినబడవట, హృదయానికి గోచరము కావు. ఏంటండి అవి? ఎప్పుడైనా ఆలోచించారా బైబిల్ ఎలాగా? బైబిల్ ఎప్పుడైనా ఇంతలా చదువుకున్నారా? బైబిల్లో ఉన్న మాటలు ఎప్పుడైనా ఇలా ఆగి ఆలోచిస్తున్నారా బైబిల్ని? తన్ను ప్రేమించే వారికి దేవుడేవో సిద్ధపరుస్తున్నాడట. అవి కంటికి కనబడవట, చెవికి వినబడవట. ఏంటండి అవి? నిజం వండర్ అండి. మీరు ఈ రాత్రి ఆశ్చర్యపోతారు. ఈ వచనం విప్పుతాను, వండర్ ఇది. దేవుని పిల్లలారా, ఈ వచనాన్ని మన చిన్నతనం నుంచి ఏం చెప్పారంటే, దేవుడు తనను ప్రేమించే వారికి ఏవి సిద్ధం చేశాడో అవి కంటికి కనబడు, చెవికి వినబడు వంటి వచనాన్ని మనకు ఎలా చెప్పారంటే, జాగ్రత్తగా ఆలోచించండి, నేను చెప్పేది నిజమో కాదు. నా చిన్నతనం నుంచి నేను సండే స్కూల్కి వెళ్తున్నప్పటి నుంచి కూడా ఈ మాట ఎలా నేర్పించారంటే, ఇదిగో నీకు ఏదైనా కష్టం వచ్చిందా, ఆ కష్టం తీర్చడానికి అవసరమైంది దేవుడు ఎక్కడో సిద్ధపరుస్తాడు. అది నీ కంటికి కనపడదు, చెవికి వినపడదని చెప్పేశారు. ఎలా చెప్పారంటే, ఉదాహరణ చెప్తాను మీకోటి. ఏ వ్యక్తికైనా ఒక పెద్ద యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నాడు, డబ్బులు లేవు వైద్యం చేయించుకోవడానికి, 1-2 లక్షల వైద్యానికి డబ్బులు అవుతాయని డాక్టర్ గారు చెప్పారు. ప్రార్థన చేస్తున్నప్పుడు సేవకులందరూ కూడా ఈ మాట జ్ఞాపకం చేస్తారు. ఏమని? నీ ఆపరేషన్ దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. ఈ ఆపరేషన్కి అవసరమైన డబ్బులు దేవుడు ఎక్కడ సిద్ధపరిచాడు, అవి కంటికి కనబడవు, చెవికి వినబడవు. ఎక్కడో సిద్ధం చేశాడు దేవుడు, ఎక్కడో సిద్ధం చేశాడు దేవుడు అని. కష్టం వచ్చినప్పుడు ఏమంటే కావలసిన వాటిని దేవుడు ఎక్కడో సిద్ధం చేశాడని అవి చెవి కనపడవని ఒకరు చెబితే, మరికొంతమంది వచ్చిన ఎలా వాడుకున్నారు అంటే, పాస్టర్ గారి దగ్గరకు వచ్చి ఒక యవనస్తుడు అడుగుతున్నాడట, అయ్యా నేను చాలా చోట్ల పెళ్లి సంబంధాలకి వెళుతున్నాను, నాకు ఎక్కడ సంబంధం సెట్ అవటం లేదు, నాకు పెళ్ళి అవటం లేదంటే, అప్పుడు ఈ వచనం వాడుకున్నాడు ఆయన కూడా. ఏమని? దేవుడు నీకు ఎక్కడో అమ్మాయిని సిద్ధపరిచాడు, అది కంటికి కనపడదు, ఇప్పుడు చెవికి. నిజంగా లోక సంబంధమైన డబ్బులో, లోక సంబంధమైన పెళ్ళిళ్ళకి సంబంధించిన సంబంధాల గురించి రాయబడిన మాట ఇది అంటే కాదండి. కాదు అని మీరు అలా చెప్తారంటారా? అక్కడే ఉంది. దేవుడు తన్ను ప్రేమించే వారికి ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి గోచరం కాలేదన్నాడు. ఒకవేళ ఈ వచనం పెళ్లికి సంబంధించింది అయితే కొద్ది కాలానికి పెళ్లి కూతురు కంటికి కనపడుతుందా, కనపడదా? మీరు చెప్పండి. ఇప్పుడు కనపడుతుందా? కనపడుద్ది. ఒకవేళ 1,00,000 రూపాయలు వైద్యానికి కావలసిన 1,00,000 రూపాయల కోసమే ఆ వచనం దేవుడు రాయించుంటే, 1,00,000 రూపాయలు అనేవి వీళ్ళ చేతుల్లోకి వచ్చేటప్పుడు కంటికి కనబడతాయా, కనపడవా? కనబడతాయి. ఆ వచనం నువ్వనుకుంటున్నట్టుగా ఈ లోకంలో దేవుడు ఏవో సిద్ధపరిచాడు వాటి గురించి కాదది. కాదు. దేవుడు తన్ను ప్రేమించే వారికి ఏవి సిద్ధపరిచనో అవి కంటికి కనబడవు, చెవికి వినబడవు. ఒకవేళ హృదయంతో ఆలోచిద్దామంటే ఆ హృదయానికి అవి ఏంటట? గోచరము కాదు, అంతు చిక్కనివవి. ఏంటి తండ్రి, ఏంటి మా కొరకు మీరు ఇన్ని సిద్ధం చేశారు, ఏంటది అన్నది మీకు అర్థం అవ్వాలి అంటే, మొదట మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, దేవుడిని ప్రేమించడం అంటే ఏంటో అర్థం అవ్వాలి. అప్పుడే ఆయన ఏమి సిద్ధం చేస్తున్నాడో మీకు అర్థమవుతాయి. జాగ్రత్తగా వినండి. దేవుడిని ప్రేమించటం, తన్ను ప్రేమించే వారి కొరకే ఇవి సిద్ధం చేశాడు, అందరికి కాదు ఇవి. తాను ప్రేమించిన వారికి ఏవో అనంత విశ్వాన్ని కట్టాడు, అందరికి ఇచ్చేసాడు, అనుభవించండి అని. కానీ తనను ప్రేమించే వారికి ఏవో సెపరేట్గా సిద్ధం చేస్తున్నాడు, అవి అందరికీ కాదవి. మళ్ళా చెప్తున్నాను, ఆయన సిద్ధం చేసేవి అందరికీ కాదవి. కేవలం దైవ ప్రేమికులకు, యెహోవా ప్రేమికులకు, తండ్రిని ప్రేమించే వారికి, తన్ను ప్రేమించే వారి కొరకు మాత్రమే సిద్ధం చేస్తున్నవి ఇవి. తన్ను ప్రేమించే వారి కొరకు. ఆలోచిద్దాం, ఏంటండి దేవుడును ప్రేమించిన వాళ్ళ కొరకు దేవుడు సిద్ధం చేసినవి?
అది 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 మీకు తెగాలి అన్నా, అది మీకు అర్థం అవ్వాలి అన్నా, మొదట మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే అసలు దేవుడిని ప్రేమించడం అంటే ఏంటి, మనిషి దేవుడిని ఎలా ప్రేమించాలి, ఇది బైబిల్లో చూడాలి. ఇప్పుడు మనం ఇది బైబిల్లో నుండి మనం నేర్చుకోవాలి. ఇప్పుడు ముందుగా దేవుడిని ప్రేమించటం అంటే యేసుప్రభు చెప్పిన ఒక మాట మీరు చూడండి. యోహాను సువార్త 21వ అధ్యాయంలో, నాకు తెలుసు మీకు తెలుసని ఈ సందర్భం అనుకుంటున్నాను, చాలాసార్లు చదువుకుంటాం. ఏమండి యేసుప్రభు బ్రతుకున్న కాలంలో పేతురుని అడుగుతున్నాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటాడు. 21వ అధ్యాయం 15వ వచనంలో యోహాను సువార్తలో ఈ మాటలు ఉంటాయి. యేసుప్రభు పేతురుని అడుగుతున్నాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అన్నాడు. అప్పుడు ఈ పేతురు గారు అంటున్నాడు, అయ్యో అదేంటి ప్రభువా, నేను ప్రేమిస్తున్నానని నువ్వు ఎరుగుదువు కదా, నేను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు కదా అంటే, అప్పుడు ఏమంటున్నాడు చూడండి యేసుక్రీస్తు వారు పేతురుని చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడగగా, అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువు అని వారితో చెప్పాను. యేసు, నా గొర్రెలను మేపు, నన్ను ప్రేమిస్తే నా గొర్రెలను మేపు, నన్ను ప్రేమిస్తే నా గొర్రెలను కాయు, నన్ను ప్రేమిస్తే నా గొర్రెలను మేపు, నన్ను ప్రేమిస్తే నా గొర్రెలను మేపు. ఎవరు గొర్రెలు ఎంతకీ? ఎవరండి? భూమి మీద ఉన్న మనుషులు. మేపటం అంటే ఏంటి? ఆత్మీయ ఆహారంతో పెంచు. నువ్వు గనక నన్ను ప్రేమిస్తే పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తే ఇదిగో నా సహోదరులందరికీ కూడా వాక్యాన్ని పంచు, సభలో పెట్టు, ప్రసంగికులను తీసుకొని రా, బైబిల్లో లోతైన సంగతులను వాళ్ళ నోట ప్రజలకు చెప్పించు, నా పిల్లలను వాక్యంతో పెంచు, నా పిల్లలకి వాక్యం చెప్పించు, సంఘాన్ని కట్టు, సేవ చెయ్యు, సభలు పెట్టు, ప్రార్థనలు పెట్టు, దేవుడి వాక్యాన్ని నేర్పించు, పని చేసి చెప్పు నాకు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని. మాటలు కుదరవు నా దగ్గర, నేను దేవుడిని నేను. అప్పుడప్పుడు చూడండి, చాలామంది పక్కోడిని ఏమి ప్రేమించరండి, కానీ మాటలతో వాడిని ఉబ్బిస్తూ ఉంటారు. మాటలతో ఏమంటారంటే పొగయిస్తూ ఉంటారు వాడికి. నువ్వు సూపర్ అన్నా, నువ్వు డూపర్ అన్నా, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అన్నా అంటాడు. ఎప్పుడు ఏమి కొనుక్కురాడు, ఎప్పుడు ఏమి పట్టుకుని రాడు. ఆ వింటున్నవాడు ఎంతకాలం వింటాడు చెప్పండి ఈ మాటలు? ఎంతకాలం వింటాడు? పోనీ మీకు ఇది అర్థం అవ్వలేదేమో. భర్త భార్య దగ్గరికి వచ్చి, అమ్మా నువ్వంటే నాకు చాలా ఇష్టం అమ్మా, నువ్వంటే నాకు చాలా ఇష్టం అమ్మా, నువ్వు లేకుండా బ్రతకలేనమ్మా, నువ్వంటే నాకు చాలా ఇష్టం అమ్మా, ఐ లవ్ యూ అంటున్నాడు. మొదట్లో అమాయకురాలు నిజమేమో అనుకుని నవ్వుతూ ఉంటుంది, మురిసిపోతూ ఉంటుంది. మా ఆయన నాకు ఐ లవ్ యూ చెప్పాడండి అంటది. మా ఆయనకి నేను అంటే చాలా ఇష్టం అండి, రోజు ఐ లవ్ యూ చెప్తాడండి అంటది. ఇది లవ్వో కాదో ఎప్పుడు బయటపడిపోతుంది చెప్పండి? ఎప్పుడు బయటపడుతుంది? ఐ లవ్ యూ అంటున్న భార్య రోగం వచ్చి మంచాన పడింది. ఆ రోజు కూడా యాజిటీజ్గా వచ్చి, అమ్మ నువ్వంటే నాకు చాలా ఇష్టం అమ్మా, ఐ లవ్ యూ అని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు పనికి, హాస్పిటల్కి తీసుకెళ్లకుండా. ప్రేమిస్తున్నాడా, నాటకాలు ఆడుతున్నాడా చెప్పండి? మీరు ఇప్పుడు అర్థమైపోతుంది మీకు. ప్రేమిస్తున్నాడా, నాటకం ఆడుతున్నాడా? నిజంగా ప్రేమిస్తే ఐ లవ్ యూ అంటాడా, తీసుకుని హాస్పిటల్కి తీసుకెళ్తాడా? కానీ ఈరోజు లోకానికి ఈ మాటలు చెప్పే మాటల గారడి వల్లే కావాలి. నిజమైన ప్రేమికులు లోకం నమ్ముతుందా? మాటల గారడీలు చేసే వాళ్ళే కావాలి. ప్రేమ అంటే మాటలు చెప్పటం కాదు, ప్రేమ అంటే క్రియలు చేయటం, వాళ్ళకున్న ఇరుకులు ఇబ్బందుల్లో పాలు పంపులు పొందటమే ప్రేమ. పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తే ఇదిగో నేను ఎవరి కొరకైతే ప్రాణం పెట్టానో ఈ నా సహోదరులందరికీ తండ్రి గురించి చెబుతావా? నేను ప్రాణం పెట్టానని చెప్తావా? నా రక్తంతో వాళ్ళ పాపాలు కడుక్కోమని చెప్తావా? పరిశుద్ధుడిగా బ్రతకకపోతే, బాప్తిసం తీసుకోకపోతే, రక్షణ పొందకపోతే నిత్యాగ్ని దండన నరకానికి జారిపోతారన్న వాస్తవాలు చెబుతావా పేతురు? చెబుతావా? చెప్పి ప్రేమిస్తావా? క్రియలతో ప్రేమిస్తావా? నాకు మాటలొద్దు పేతురు, నాకేం కావాలి? క్రియలు. దేవుడిని ప్రేమించటం అంటే క్రియలతో ప్రేమించాలి. ఏంటండి ఏం క్రియలు అని అంటారా? బైబిల్ చూపిస్తాను. యోహాను సువార్త, లేదంటే యోహాను గారు రాసిన మొదటి పత్రిక చూద్దాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక అందరు తీయండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చూడండి.
చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. ఎవరిని? దేవుడిని. దేంతో ప్రేమించాలట? మళ్ళీ చదువుతాను చూడండి. 1 యోహాను 3:18 చదువుతున్నారు. చిన్న పిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక, ఆపేయమన్నాడు. మాటలు ఆపేయండి. పెదవులతో స్థుతులు 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 స్తోత్రాలు స్థుతులు స్తోత్రాలు ఏమీ ఇవ్వదు. దేవుడికి ఏమీ పట్టుకురారు. నోటుతో పెదవులతో మాత్రం ఏంటంట? స్తుతి 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 స్తుతి. కొంతమంది నోటితో అలా అనడానికి నెప్పేసి 100 స్తోత్రాలు తండ్రి మీకు అంటే నేను 100 అంకేస్తాను, నువ్వే అనుకో. అవి కూడా చూసినా భక్తులు, మహాభక్తులు వచ్చి అంటున్నారు, పెదవులతో నాలుకతో దేవుడిని ఏం చేస్తున్నారట? చేస్తున్నారు. స్తుతులు స్తుతులు అంటున్నారట. దేవుడు అంటున్నాడు, నీ పెదవులతో కాదు, నాలుకతో కాక. అలాగే ఉందా బైబిల్లో? నేనేమైనా రాసుకుని వచ్చాను, మీ బైబిల్లో ఉందా? అలాగే ఉంది. ఇంతకాలం దేవుడిని ప్రేమించడం అంటే మనకేం చెప్పారంటే, చేతుల పైకెత్తండి, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు, దేవుడికి మహిమ, అబ్బో నిన్ను బట్టి చాలా పొంగిపోతున్నాడు దేవుడు అన్నారు. బైబిల్లో ఏముంది? మీ బైబిల్లో ఏముందో చూసుకోండి. మాటతోనూ నాలుకతోనూ కాక కాక. మరేంటి, ఏం కావాలి ప్రభా నీకంటే అంటున్నాడు? క్రియతోనూ, సత్యము అనగానే వాక్యముతోనూ నన్ను ప్రేమించండి, క్రియలతో నన్ను ప్రేమించండి. భర్త భార్యను ప్రేమిస్తే క్రియలు చేస్తాడు. భార్య తిరిగి భర్తను ప్రేమిస్తే వేడి నీళ్లు పెడుతుంది, మంచి ఆహారం వండి పెడుతుంది. అలిసిపోయి ఇంటికి వచ్చిన భర్తకి కాలు నొక్కుతుంది. భర్త పని చేసి ప్రేమిస్తుంది, పనితో ప్రేమను చూపిస్తుంది. మరి దేవుడికి మాటలు చెప్తే పొంగిపోతాడా? నీ భార్యకి రోజు మాటలు చెప్తా ఉంటే పొంగిపోయిందా? ఒక రోజుకి నీ దొంగ ప్రేమను కనిపెట్టిందా? భార్య కనిపెట్టినప్పుడు, భర్త కనిపెట్టినప్పుడు, ఎదురుగా ఉన్న సహోదరులు నీ ప్రేమలో నిజాయితీ లేనప్పుడు కనిపెట్టేస్తున్నప్పుడు దేవుడు పెదవులతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ మీరు నన్ను ఏం చేయాలి? ప్రేమించండి. జాగ్రత్తగా వినండి, దేవుడు చాలా బాగా అర్థమవుతాడు. నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. నాకు క్రియలు చేసి నన్ను ప్రేమించండి, నాకు క్రియలు చేసి నన్ను ప్రేమించండి. నన్ను నిజంగా ప్రేమిస్తే నాకు క్రియలు చేయండి. ఏమండి, ఈ మాటలు వింటున్న తర్వాత చాలామందికి మా ప్రసంగాలు సరిగా అర్థమవు, సరిగా వినరు. వెనక చాలామంది కౌంటర్లు వేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అదేంటండి, మాటతో నాలుగుతో కాదంటే జీవఫలాన్ని అర్పించమని దేవుడే చెప్పాడు కదా అంటారు. మళ్ళీ ఏం అర్పించమన్నాడట? జీవఫలాన్ని అర్పించమన్నాడు. జీవఫలం అంటే ఏంటి? నాలుక పెదవులతో అర్పించమన్నాడు. మరి నాలుగు పెదవులతో అర్పించమన్నాడు. చేతులతో ఏమి అర్పించవా? కాళ్ళతో ఏమి అర్పించవా? ఒక్క నాలుగుతోనే చెప్పాడు దేవుడు, ఇంకేమి వాడొద్దు అన్నాడా? మీరు చెప్పండి, నాలుగు ఒక్కటే వాడమన్నాడా? ఏమంటే దేహాన్ని కంప్లీట్గా దేవుడికి ఇవ్వాలి. దేహంలో ఉన్న ప్రతి అవయవం దేవుడి కొరకు ఉపయోగపడాలి. దేహాలతో మహిమ పరచాలి దేవుడిని. నాలుగుతో ఆగిపోయిన వాళ్ళందరి గురించి అక్కడే ఉంది, మీరు సరిగ్గా చదువుకున్నారు లేదో. ఈ నాలుగుతో పెదవులతో చేసే వాళ్ళందరినీ కూడా ఏమని పోల్చాడు అక్కడ? 18లో మొదటి మాట ఏమని చూడండి. అక్కడ మొదటి మాట ఏమనుంది? అక్కడ చిన్నపిల్లలారా, నాలుకతో స్తుతిస్తున్న చిన్నపిల్లలారా, పెదవులతో స్తుతిస్తున్న చిన్నపిల్లలారా, ఎప్పుడు మీరు పెద్దోళ్ళు అవుతారని అడుగుతున్నాడు. ఎంతకాలానికి పెద్దోళ్ళు అవుతారు? చిన్నపిల్లలు చూడండి, అప్పుడప్పుడు బాగా వినండి. అక్కడ చిన్నపిల్లలారా ఎందుకన్నాడు చెప్తాను నేను. చిన్నపిల్లలు వాళ్ళు అప్పుడప్పుడే అడుగులు వేస్తూ ఉంటారు, అప్పుడప్పుడే నడక నేర్చుకుంటారు. అమ్మ వెనకాల తిరుగుతూ ఉంటుంది ఈ చిన్నపిల్ల. అమ్మ సామాన్లు కడుగుతున్నప్పుడు వెనకాల వచ్చి ఏముంటుంది? మమ్మీ నేను కూడా సామాన్లు కడిగేస్తాను మమ్మీ అంటది. అమ్మ బట్టలు దిగుతూ ఉంటే వెనకాల తిరిగి ఏముంటుంది? మమ్మీ నేను కూడా బట్టలు ఉతికేస్తాను మమ్మీ అంటది. ఆమె చిన్నపిల్ల కనుక, జాగ్రత్తగా వినండి, ఆమె చిన్నపిల్ల కనుక సామాన్లు కడుగుతానన్నప్పుడు, బట్టలు ఉతుకుతానన్నప్పుడు, చిన్నపిల్ల కనుక అక్కడికి ఆ మాట వస్తేనే ఆనందపడతా తల్లి. చాలురా, నువ్వు కడగాల్సిన వద్దమ్మా, నీ ఒంటి మీద నీళ్ళు అడిపోతాయిరా, నీకు సరిగా ఉతకడం రాదురా, ఒళ్ళు అంతా తడిపేసుకుంటావా, వద్దమ్మా చాలు, ఉతుకుతానన్నావు, నా కష్టాన్ని అర్థం చేసుకున్నావు తల్లి, చాలురా ఉతుకుతానన్నా, వద్దురా అని పక్కన కూర్చోబెడుతుంది. ఎప్పుడు పక్కన కూర్చోబెడుతుంది? చిన్నపిల్లగా ఉన్నప్పుడు. ఇదే చిన్నపిల్ల 20 సంవత్సరాలు వచ్చాయి, పెద్దదైంది. అప్పుడు కూడా అమ్మ సామాన్లు కడగమంటావా, అమ్మ బట్టలు ఉతకమంటావా అని మాట్లాడుతుంది. అంతే, పనిలోకి రావట్లేదు. ఏమంట చెప్పండి తల్లి? అప్పుడు
ఏమంటది? గాడిదలో ఎదిగామంటది అందా. 20 సంవత్సరాలు వచ్చిన పనులన్నీ నేనే చేస్తున్నాను కానీ వెనకాల రావు, సామాన్లు కడగో, బట్టలు ఉతకో, ఇల్లు తొడవు, ఇల్లు తడిబట్టేట్టవు, ఏ పని చెయ్యో, ఎదిగిపోయావు అలాగని తిడతా మరి చెప్పండి. మాటతో నాలుగుతో ఎప్పుడు? చిన్నప్పుడు. పెద్ద దీని తర్వాత ఏం చేయాలా? ఉతకమంటావా అంట కాదు, బకెట్ అట్టుకుని వెళ్ళి ఉతకాల, అప్పుడు ఆనందపడుతుంది అమ్మ. ఇది బాగా అర్థమైంది. మరి దేవుడు బాప్తిసం తీసుకున్న నాటి నుండి 30 సంవత్సరాలు అయిపోయినా, 20 సంవత్సరాలు అయినా గుడికొచ్చి స్తోత్రం స్తోత్రం స్తోత్రం, ఇంటికి వెళ్ళిపోవడం, ఏ పని లేదు. ఆనందపడిపోతాడు దేవుడు. స్తుతి 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 అనే పదాలతో స్తుతులు అంటుంటే ఆనందపడిపోతున్నాడు దేవుడు. పక్కూరు గ్రామానికి నడుచుకుంటూ వెళ్ళి సువార్త చేస్తావా? కాళ్ళు ఇస్తావా? నువ్వు కష్టపడి సంపాదించుకుంటావు కదా డబ్బులు, అది పట్టుకొచ్చి దేవుడికి ఏమైనా ఒక వస్తువు కొని ఆ వస్తువుతో సువార్త జరిగిస్తావా? సేవకుడికి ఏమైనా ఇస్తావా? సువార్తకు వెళుతున్నప్పుడు ఏమైనా భోజనాలు పెడతావా? ఇలాంటి సభలు పెడతావా? మీటింగ్లు పెడతావా? నువ్వు ఏం చేస్తున్నావు? నీ కష్టాన్ని ఎక్కడ ఇస్తున్నావు? ఏమీ ఇవ్వరండి. స్తోత్రం 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 అంటే దేవుడో పొంగిపోతున్నాడు అనుకుంటున్నారు. అది దేవదూత ఆరాధన. మళ్ళా చెప్తున్నాను, సబ్జెక్ట్ కాదు, అటు వెళ్ళటం లేదు నేను. ఒకవేళ పెదవుల దగ్గర నువ్వు ఆగిపోతానంటే పెదవులతో ఆరాధించే ఆరాధన, పిల్లలు చేయవలసిన ఆరాధన కాదు అది. ఎవరి ఆరాధన తెలుసా? దేవదూత ఆరాధన. అది బైబిల్లో ఉంటుంది. దేవదూతలు ఏమైనా ఆరాధన చేస్తారో దేవుడికి? యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు అని గానా ప్రతిగానాలు చేస్తున్నారట. ఎవరు? దేవదూతలు. నువ్వు ఒక చోట కూర్చొని పరిశుద్ధుడు పరిశుద్ధుడు అంటాం కాదు, ఆయన పరిశుద్ధుడు అని పక్కూరికి వెళ్ళి చెప్పు, సువార్త చేయి, క్రియలు పనులు పెట్టుకో, సభలు ఇలాంటివి పెట్టుకో. ఇవి ప్రేమించటం అంటే. ఇవి ప్రేమించటం అంటే. దేవుణ్ణి ప్రేమించటం అంటే మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ఏం చేయాలి? ప్రేమించాలి. ఏమండి, క్రియ చేయమంటే మరి మా శరీరం ఖర్చు అయిపోద్ది కదండి, క్రియ చేయమంటే మా డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి కదండి. ఈరోజు ఏమండి 2 రోజులు సభలు పెట్టింది అనుకోండి, కుటుంబం వీళ్ళకి ₹1000 ఖర్చు అవుతాయి. ఈ 2 రోజులకి 30,000 ఖర్చు అవుతాయా, 40,000 ఖర్చు అవుతాయా, 50,000 ఖర్చు అవుతాయా? ₹1000 ఖర్చు ఈ కుటుంబానికి 2 రోజుల సభలు. ఇన్ని వేలు దేవుడికి ఖర్చు పెడుతున్నప్పుడు, వాళ్ళ కష్టార్జితం అంతా దేవుడు పని కొరకు కరిగిపోతున్నప్పుడు, మొదట దేవుడు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోవాలి మీరు. ఏంటది? తన్ను ప్రేమించే వారికి ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, ఏ హృదయానికి అవి గోచరము కావు. ప్రేమించటం అంటే క్రియలు చేయటం, ప్రేమించటం అంటే జీవితాన్ని ఇవ్వటం, ప్రేమించటం అంటే పని చేయటం. నోవహు, ఈ తరంలో నీవే నాన్న ఎదుట నీతిమంతుడు అనగానే వెంటనే నోవహు మాటలు చెప్పలేదు, అక్కడ పని జరిగించాడు. వాడ కట్టాడు దేవుడి కోసం. దేవుడి పిల్లలు ఎక్కించడానికి వాడ కట్టమన్నాడు అని తనకు రాకపోయినా పనెత్తుకుని వాడను కట్టి నోవహు పనితో దేవుడిని ప్రేమించాడు. దావీదు తన తరం వారికి సేవ చేశాడు, దేవుడి పక్షాన యుద్ధాలు చేశాడు, పని చేసి దేవుడిని ప్రేమించాడు. యేసుక్రీస్తుల వారు ప్రాణం పెట్టు కొడుక అన్నాడు, ప్రాణం పెట్టి సిలువలో మేకులు వేయించుకుని ముళ్ళ కిరీటం పెట్టించుకుని ప్రేమ ఎలా చూపించాడు అంటే పనితో నువ్వు చెప్పింది నేను చేస్తాను తండ్రి అన్నాడు. ఇప్పుడు బైబిల్లో ఉన్న ప్రతి భక్తుడు పని చేసి ప్రేమిస్తే అలా ప్రేమించిన వాళ్ళందరినీ దేవుడు విడిచిపెడతాడా? మీరు చెప్పండి. వాళ్ళ జీవితాలు ఇచ్చారు, వాళ్ళ కుటుంబాలు ఇచ్చారు, వాళ్ళ ధనాన్ని ఇచ్చారు, వాళ్ళ ఆస్తులు ఇచ్చారు. మరికొంతమంది అయితే ప్రాణాలు తృణప్రాయంగా దేవుడికి ఇచ్చేశారు. పని కోసం, సువార్త కోసం, ఆత్మల రక్షణ కోసం. యాకోబు తల నరికేస్తామంటే నరికేసుకోండి పర్లేదు అన్నాడు. తన్ను ప్రేమించి చేశారు ఇవన్నీ. దేవుడిని నిజంగా ప్రేమించిన భక్తులు వాళ్ళందరూ వేషధారులు కాదండి, భక్తి ముసుగు వేసిన వేషధారులు కదా వాళ్ళంతా. దేవుడిని నిజంగా అర్థం చేసుకున్నారు. దేవుడు మా తండ్రి అని అర్థం చేసుకున్నారు. మా కొరకు యేసుక్రీస్తుల వారు తన కొడుకును బలిచ్చాడు కదా, మేం బలైపోకపోతే ఎలాగని అర్థం చేసుకున్నారు. దేవుడి కొరకు బ్రతకాలని అర్థం చేసుకున్నారు. ప్రాణాలు ఇచ్చారు, ఆస్తులు ఇచ్చారు, ఇల్లులు ఇచ్చారు, పొలాలు ఇచ్చారు, సమస్తము కూడా దేవుడి కోసం కోల్పోయారు. వాళ్ళందరూ కూడా దేవుడిని ప్రేమించి కోల్పోయారు ఇవన్నీ. అప్పుడప్పుడు చూడండి, రాజకీయ నాయకులు పార్టీలు మార్చేస్తూ ఉంటారు. ఎందుకంటే మీరు పార్టీ మారిపోతున్నారని మైకు పెడతాడు ఈ టీవీ వాళ్ళు. అప్పుడు ఏం చెప్తాడు చెప్పండి? పార్టీ మారిపోయి ఎమ్మెల్యే ఏం చెప్తాడు? ఈ పార్టీ కోసం నా సర్వస్వం త్యాగం చేశానండి, నేను కోట్ల రూపాయల క్యాంపెయినింగ్ ఖర్చు పెట్టానండి, మా నాయకుడి కోసం, పార్టీ కోసం నేను చాలా చేశానండి, ఈ పార్టీ నన్ను గుర్తించడం లేదండి, అందుకే వెళ్ళిపోతానండి అంటాడు. లోకంలో మనుషుల కోసం చేస్తే
లోకంలో నువ్వు బంధువులకు చేసుకున్నావేమో, నీ కుటుంబానికి చేసుకున్నావేమో, నీ పిల్లలకి చేసుకున్నావేమో, ఇవన్నీ కూడా మనుషులు మరిచిపోతారండి. కానీ దేవుడు తన్ను ప్రేమించి, ఇదిగో ఈ కుటుంబం 1000 రూపాయలు ఖర్చు పెట్టింది, మీరేమైనా ప్రేమించి దేవుడి కోసం మీలో ఉన్న కష్టార్జితాన్ని కానీ, ఇల్లులు కానీ, పొలాన్ని కానీ, మీ డబ్బును కానీ మీరు కోల్పోతుంటే దేవుడి మీద ప్రేమతో అలాంటి వాళ్లకు దేవుడు గొప్ప మేలొకటి సిద్ధపరుస్తున్నాడు. అదే మీరు చదువుకుంటున్నారు ఇందాక 1 కొరింథీ 2:19 మీరు చదువుకున్నది అదే. తన్ను ప్రేమించి వారికి ఏవి సిద్ధపరిచానో అవి కంటికి కనబడవు, చెవికి వినపడవు. పని గురించారండి ఆ మాట. పనితో దేవుణ్ణి ప్రేమిస్తున్న వారి గురించారండి ఆ మాట. మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఇంకో మాట చూపిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం చూద్దాం, 10వ వచనం చూద్దాం, లేదా డైరెక్ట్గా. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. మీరు చేసిన కార్యమును ఇదిగో నా కోసం మీరు కార్యాలు చేశారు, మాటలు కాదు. సభలు పెట్టారు, సెమినార్లు పెట్టారు, డబ్బులు ఇచ్చారు, ఆస్తి ఇచ్చారు, దైవజనుడిని తీసుకెళ్లి భోజనాలు పెట్టారు. అతనికి సువార్తకి వెళ్తున్నారు కదా, ఛార్జీలు ఖర్చు పెట్టుకోండి అని అతను తిరగడానికి ఛార్జీకి డబ్బులు ఇచ్చారు, నా కోసం ఇచ్చారు, నా సేవకుడికి ఇచ్చారు, నా సహోదరుడికి ఇచ్చారు. మీరు చేసిన కార్యమును అన్నాడు. నిజంగా దేవుడిని ప్రేమించే వ్యక్తులండి చాలా గొప్పకుంటారండి. మధ్యాహ్నం నేను ఒక ఇంటికి వెళ్ళాను. ఆ ఇంట్లో కూర్చున్నాం, కాఫీ ఇచ్చారు, కాఫీ తాగాం అన్నయ్య వాళ్ళ ఇంట్లో. అక్కడ కొన్ని ఫ్రూట్స్ పెట్టారు మాకు తినడానికి. ద్రాక్ష పళ్ళు బాగున్నాయి, తింటున్నాను. ద్రాక్ష పళ్ళు తింటున్నాను. అన్నీ తినేసాం మేము, ప్లేట్ ఖాళీ అయిపోయింది. ఆ చెల్లి చూసింది, అనే ఫ్రూట్స్ ఇంకా తింటారా, మళ్ళా పెట్టమంటారా? మళ్ళా పెట్టింది. కారణం ఏంటి? అక్కడ ఏం గుర్తుపట్టింది చెప్పండి? తింటున్నాము అంటే అది బాగా, అక్కడ 2 రకాల ఫ్రూట్స్ ఉన్నాయి, ఒకటే తింటున్నాం. అప్పుడు ఏమర్థమైపోయింది ఆవిడికి? ఇది బాగా ఇష్టపడి తింటున్నారు కనుక మళ్ళా పెట్టాలి. నిజంగానండి దేవుడు కూడా ఇలాగ మనకి పెడుతూనే ఉన్నాడండి. మన తాతలు అందరూ చికెన్ తిన్నారండి. మన తరం వచ్చేసరికి నా దగ్గర చికెన్ అయిపోయింది బాబు, నేను పెట్టలేనని దేవుడు ఏమైనా చికెన్ ఆపేసాడండి? మనం చికెన్ తింటున్నాం. మన పూర్వీకులు అలాంటి ఆహారం తిన్నారో, ఇప్పటికే మనం అదే ఆహారం తింటున్నామండి. దేవుడు ఎక్కడైనా ఆపేసాడా? మన ఇంటికి బంధువులు వస్తారండి, చుట్టాలు వచ్చారనుకోండి, ఒక వారం రోజులు ఇంటమని వచ్చారు బంధువులు 4. ఫస్ట్ రోజు ఏమి వండి పెడతారు చెప్పండి మీరు? ఫస్ట్ రోజు ఏమి వండుతారు? అబ్బాబ్బా చికెన్ మటన్ వేస్తారు. 2వ రోజుకి వచ్చారు, ఏమొస్తుంది? కోడిగుడ్డుకి వస్తుంది, అంతే కదా. ఫస్ట్ రోజు చికెన్ మటన్ అయిపోతుంది, 2వ రోజుకి ఏంటి? కోడిగుడ్డుకి. 3వ రోజు వచ్చేసరికి ఏమైపోద్దిగా? పప్పు. 4వ రోజు చివరికి చారు. అన్న వారం రోజులకి అలా ఖాళీ చేసి వెళ్ళలేదనుకోండి, గిన్నెలు సౌండ్ చేస్తూ ఉంటారు ఇక కిచెన్లోంచి, వెళ్ళిపోండి బాబోయ్ మీకు వండి పెట్టలేకపోతున్నామని. దేవుడు ఏమైనా భూమి మీద ఉన్న మనుషులకి అలా చేసాడండి? అలా చేశాడా? ఎన్ని రకాల పళ్ళు పెట్టాడండి, ఎన్ని రకాల ఆహారాలు పెట్టాడండి. పిచ్చిగా ప్రేమిస్తున్నాడు కదండి. మనుషులు మనం తినలేక పడేసేట అంత పెడతాడు కదండి తండ్రి. ప్రేమ కదండి. తిరిగి దేవుడికి ఎవరండి ఏం పెడతారండి? ఏం పెట్టరండి, ఏమి ఇవ్వరండి దేవుడికి. మాటలట నరవలేని 4 ఎన్ని మాటలైనా మాట్లాడుతుందో, మాటలు వస్తున్నాయి కాబట్టి స్తోత్రం. ఇదే మీకు మాట చెప్తాను మీకు. మనం అందరూ పాట పాడతామండి. మన ఇంట్లో ఏదైనా కృతజ్ఞత కూడికెట్టినప్పుడు పాట పాడతారు. ఏ పాట చెప్పండి? నీవు చేసిన ఉపకారములకు తర్వాత లైన్ చెప్పండి. నేనేమి చెల్లింతును అని వదిలేశారా? వదలలేదు. వేలాది నదులంత విస్తార తైలంబు నీకిచ్చినా చాలవు ప్రభువా అన్నారు. మాట కదా అనేసారు. ఎంతట? వేలాది నదులంత విస్తార తైలం నీకు ఇచ్చినా చాలు అన్నారు. ఓ చెల్లి అక్కడ పాట పాడుతుంది, నీకేమిచ్చినా సరిపోవు ప్రభా, వేలాది నదులంతా ఇచ్చినా సరిపోదు ప్రభా అన్నది. యేసు వచ్చాడు అక్కడికి. అమ్మ ఏం పాట పాడేవు అన్నాడు. వేలాది నదులంత విస్తార తైలంబు నీకు ఇచ్చినా సరిపోదు ప్రభా అన్నాను. తైలం అనగానే ఆయిల్, నూనె కదండి. యేసు అంటున్నాడు, అంత నూనె నాకు అవసరం లేదమ్మా, వచ్చి తర్వాత రోజు సెమినార్ పెడుతున్నావు, ఓ 15 కేజీలు నూనె డబ్బా పట్టుకుని రా అన్నాడు. వస్తుందా? పాట ఏమని పాడింది? ఎంత ఇస్తానని పాడింది పాట?
వేలాది నదులంతా. ఆయన అంత అడగటం లేదు. ఎంత అడిగాడు? 15 కేజీలు అడిగాడు. మాట దగ్గరికి వచ్చేసరికి వేలాది నదులు, క్రియల దగ్గరికి వచ్చేసరికి మీరు చెప్పండి, ఇది భక్తా వేషధారణ? మీరు చెప్పండి, భక్తా ఇది? భక్తి కాదండి, భక్తి కాదండి, వేషధారణ. దేవుడిని నిజంగా ప్రేమిస్తే ఇవ్వండి ఆయనకి, చెయ్యండి ఆయనకి. ఇలా పెట్టండి మీటింగులు, చెప్పండి ఆయన గురించి గొప్పగా చెప్పించండి. ఈ గ్రామం, పక్క గ్రామం, పక్క గ్రామం, పక్క గ్రామం, అన్ని గ్రామాలకు ఆయన గురించి గొప్పగా చెప్పించండి. ఖర్చు పెట్టండి, చెయ్యండి. వదిలేస్తాడు అనుకుంటున్నారా? ఇప్పుడు చూడండి వచనం, మీరు చదువుతున్న 10వ వచనం, ఎబ్రిల్కి రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి మీరు చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. చూసారా? మీరు చేశారు, ఇంకా చేస్తున్నారు, భోజనాలు పెడుతున్నారు, మీటింగ్లు పెడుతున్నారు, సభలు పెడుతున్నారు, సువార్త అంటున్నారు, కార్యక్రమాలు అంటున్నారు. తన నామమును బట్టి మీరు ఆయన మీద ప్రేమతో ఈ కార్యాలన్నీ చేస్తున్నారు కదా. అలా చేసేవారలారా, ఆయన మీద ప్రేమతో, తన నామము మీద ప్రేమతో మీరు చేసిన కార్యాలను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. అంటే మీకు ఏమర్థమైంది? ఆయన కోసం తిరిగి ఆయన మీద ప్రేమతో మీరు ఏమైనా చేస్తుంటే అవి మరిచిపోడట. మర్చిపోడంటే ఏం చేస్తాడు? ఏమంటే మీరు నాకు సాయం చేశారు కదా, నేను ఊరికనే మర్చిపోలేనండి అన్నాడు అనుకోండి, అర్థం ఏంటి? తిరిగి మరలా ఏదో ఇస్తాడు. ఇప్పుడు దేవుడి మీద ప్రేమతో మీరు ఏమైనా దేవుడి కొరకు చేస్తేనట మర్చిపోడట. నేను మర్చిపోను. నా నామము నిమిత్తం మీరు గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే దాని ప్రతిఫలం మీరు పోగొట్టుకోరు. ఏంటి ఇంతకీ? ఏమిస్తారు తండ్రి మాకు? నీళ్ళు ఇచ్చినా, ఆహారం ఇచ్చినా, డబ్బులు ఇచ్చినా, మా దేహం ఇచ్చినా, ఆరోగ్యం ఇచ్చినా, మా తెలివి ఇచ్చినా, మా బుద్ధి ఇచ్చినా, మా ఆలోచన ఇచ్చినా, ఎవడు మేము మీకు ఇస్తే మీరు మర్చిపోరు అంటున్నారు కదా. ఏమిస్తారు మాకు? ఏం చేస్తారు మాకు? 1 కొరింథీ 2:9 తన్ను ప్రేమించే వారి కొరకు, తన కోసం క్రియలు చేసేవారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి. ఏంటండి అవి? ఇంతకీ ఏంటండి? ఆయన ప్రేమించే వారి కొరకు ఏంటండి ఆయన దాచినవి? ఏంటండి ఆయన సిద్ధపరిచినవి? ఆ పదవం చూసారు అక్కడ. తన్ను ప్రేమించే వారి కొరకు ఆయన ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనపడవు. ఇంతకీ ఏంటండి మా కొరకు సిద్ధం చేసినవి అంటారా? ఓ మంచి మాట చూపిస్తాను. ఏం సిద్ధం చేశాడో. బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్కు బైబిలే సమాధానం చెప్పాలి. సొంత ఊహలు, ఆలోచనలు జత కట్టకూడదు అట్లకి. నీ మానవ ఆలోచనలు జత చేయకూడదు వాటికి. ఏంటండి మాకు సిద్ధం చేసినవంటే, యోహాను సువార్త మీరు తీయండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం అందరు తీసుకోండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం చూడండి. నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు అన్నాడు. నా తండ్రి ఇంట అన్నాడు. అంటే తండ్రి ఇల్లు ఎక్కడుంది చెప్పండి? ఎక్కడుంది? పరలోకంలో ఉంది. దేవుడు ఎక్కడున్నాడు? పరలోకంలో. తండ్రి ఇల్లేదు ఇప్పుడు ఇంతకీ? పరలోకం. నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఈ పదమంటలు ఏం చేసుకోండి. యేసుప్రభు వెళ్ళిపోతూ భూమి మీద తనను నమ్మిన వారు అందరికి ఇచ్చిన అభయం ఇది. నేను వెళ్ళిపోతున్నది ఎందుకంటున్నాడు? మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నా కొరకు బ్రతుకుతారు కదా, నా సువార్తను ప్రకటించడానికి వెళుతున్నారు కదా, నా నామాన్ని గొప్ప చేస్తారు కదా, నా కోసం ఖర్చు పెడతారు కదా, నా నామము నిమిత్తం మీరు క్రియలు చేస్తారు కదా, నా కోసం పని చేస్తారు కదా, నా సేవను ఎత్తుకుంటున్నారు కదా, భూమి మీద నా కోసం సర్వం కోల్పోతున్నారు కదా, ఆస్తి కోల్పోతున్నారు, ప్రాణాలు కోల్పోతున్నారు. అలా సర్వం నా కోసం కోల్పోతుంటే మిమ్మల్ని ఎందుకు నేను విడిచిపెడతాను? నా కోసం కోల్పోతున్న వారులారా, నన్ను ప్రేమించే వారులారా, నన్ను ప్రేమించి క్రియల రూపకంలో సమస్తాన్ని కోల్పోతున్న వారులారా, మీరు నా మీద చూపిన ప్రేమను మరుచుటకు నేను అన్యాయస్తుడిని కాదు. మనుషులు అన్యాయం చేస్తారు. మీరు పెట్టినంతకాలం మంచోడు అంటారు, పెట్టడం మానేస్తే చెడ్డోడు అంటారు మిమ్మల్ని. దేవుడికి పెట్టుకుంటే, దేవుడికి పెడితే
పెట్టిన ప్రతి దానికి దేవుడు సిద్ధపరుస్తున్నది ఏంటో తెలుసా? పరలోకంలో స్థలం. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును, నేను మీకు స్థలము సిద్ధపరచ వెళుతున్నాను. ఎవరికి స్థలాలు ఇంతకీ పరలోకంలో? అందరికీనా, కొందరికైనా? ఎవరికి చెప్పండి ఇప్పుడు ఈ స్థలాలు? భూమి మీద తనను ప్రేమించి తన కొరకు క్రియలు చేసిన వారికి, కష్టాలు పడిన వారికి, వేదనలు పడిన వారికి, శ్రమలు పడిన వారికి, అదిగో వాళ్ళకున్న కష్టార్జితానంతా వాళ్ళ కోసమో, వాళ్ళ కుటుంబం కోసమో, వాళ్ళ పిల్లల కోసమో దాచుకోకుండా ఆ కష్టాన్ని తండ్రి కోసం ఖర్చు పెట్టారు. అలాంటప్పుడు తండ్రి ఎందుకు వాళ్ళకి అన్యాయం చేస్తాడు? అందరూ వాళ్ళ కోసం కూర్చుకుంటుంటే మీరు నా కోసం ఖర్చు పెట్టేశారు నాయన, కాబట్టి నేను మీకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కదా ఏదో ఒకటి. భూమి మీద మీ ఇల్లు ఇచ్చేశారు కదా, భూమి మీద మీ ఆస్తులు ఇచ్చేశారు కదా, భూమి మీద మీ కష్టార్జితాన్ని, మీ డబ్బులు ఇచ్చేశారు కదా, మీ దేహాలను ఇచ్చేశారు కదా, మీ ఆరోగ్యాలు ఇచ్చేశారు కదా, మీ ప్రాణాలు ఇచ్చేశారు కదా, మరి నేను మీకు ఏదో ఇవ్వాలి కదా, నేను సిద్ధం చేయాలి కదా మీకు. అలాంటిది ఇలాంటిది కాదు నాయన. ప్రపంచంలో ఎవ్వడికి దక్కనిది, ఎవడు చూడలేనిది, అందరూ ఆశ్చర్యపోయేది పరలోకపు స్థలాన్నే నేను మీకు సిద్ధం చేస్తున్నాను అన్నాడు. ఏమంటే ఈ మాట చదువుతున్నప్పుడు మీకు చాలా ఏమనిపించాలంటే, పరలోకంలో స్థలం ఇందులో ఏముందండి, దీనికోసం ఎంత గొప్పగా చెప్పారు అని అనుకుంటున్నారేమో. జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు భూమి మీద ప్రేమించే వారికి సిద్ధం చేస్తున్నది ఏంటి? పరలోక స్థలం. పాటేస్తావు బాబు, పరలోక స్థల పడం తీ. జాగ్రత్తగా వినండి. పరలోకపు స్థలం అనగానే మీరు జాగ్రత్తగా వినాలి. ఈ బిట్టు విడగొట్టి నేను ముగించేస్తాను, అయిపోయిందండి ఆ ప్రసంగం. పరలోకపు స్థలం అంటే ఎలా ఉంటుంది తెలుసా? మీకు ముందు అసలు పరలోకపు స్థలం గురించి అర్థం అవ్వాలంటే భూమి మీద ఉన్న స్థలం గురించి అర్థం అవ్వాలి. మీది ఏ ఊరు చెప్పండి, ఊరు పేరేంటి చెప్పండి. ఏ ఊరండి? రేగడ గూడూరు. ఇక్కడ 1 సెంటు నేల ఎంత రేటు ఉంటుంది? ఎవరైనా అమ్మే వాళ్ళు కానీ కొనుక్కునే వాళ్ళు కానీ ఉంటే చెప్పండి. సెంటు నేల మీ ఊరిలో ఎంత రేటు? ఒక 50,000 ఉంటుందా? 1,00,000 రూపాయలు వేసుకోండి. మీ ఊర్లో ఎంత రేటు? 1,00,000 రూపాయలు. కర్నూలుకి వచ్చి అడిగారు అనుకోండి, రోడ్డు పక్కన సెంటు ఎంత ఉంటుంది? 1,00,000 రూపాయలకు వస్తుందా, పెరుగుతుందా రేటు? పెరిగింది, 10 లక్షలు ఉంటుంది. అదే హైదరాబాద్కి వచ్చి జూబ్లీస్లో అడిగారు, సెంటు ఎంత ఉంటుంది? మీ కర్నూలులో ఉన్నట్టుగా ఉండదు, 2 కోట్లు ఉంటుంది. ఎక్కడ? హైదరాబాద్ జూబ్లీహిల్స్లో. ఇక్కడేమో 1,00,000 రూపాయలు, కర్నూలుకి వెళ్ళేసరికి 10 లక్షలు, హైదరాబాద్కి వెళ్ళేసరికి 2 కోట్లు. అదే అమెరికాలో కొన్నారనుకోండి, ఎంత ఉంటుంది? ఎక్కువ ఉంటుందా, తక్కువ ఉంటుందా? ఇంకా ఎక్కువ ఉంటుంది. స్థలం రేటు ఎందుకు పెరుగుతుంది? బాగా ఆలోచించండి. ఎందుకు పెరుగుతుంది? విలువ, సిటీ, ఉండే పరిస్థితులు బాగుంటాయి. ఇక్కడ మీ ఊర్లో ఏమో దొరకవు. కర్నూలుకి వెళ్తే సిటీ అన్నీ దొరుకుతాయా? అన్నీ దొరుకుతాయి. అదే హైదరాబాద్ వచ్చారనుకోండి, ఇంకా అన్నీ దొరుకుతాయా? ఇంకా అన్నీ దొరుకుతాయి. అదే అమెరికా వచ్చారనుకోండి, ఇంకెలా ఉంటుంది? అమెరికాలో పరిస్థితి ఎలా ఉంటుందంటే, అమెరికాలోనట పాలు ట్యాప్లో వస్తాయట. మళ్ళీ పాలు ప్యాకెట్లు కాదు, వాళ్ళకి పాలు ట్యాప్లో వచ్చేస్తాయి. ట్యాప్ ఇప్పుకొని పాలు పట్టుకుంటూ కాసుకోవటమే. ఎన్ని పాలు వాడుకుంటే అంత బిల్లు వస్తుంది నెలకి. పెరుగు లోపలికి ట్యాప్లోకి పెరుగు వచ్చేస్తుంది. మళ్ళీ గ్యాస్ సిలిండర్లు కాదు, అక్కడ సిలిండర్ కూడా, ఇందులో గ్యాస్ కూడా దేంట్లో వచ్చేస్తుంది అంటే పైపులో వచ్చేస్తుంది. డెవలప్డ్ కంట్రీ, అందుకే ఆ దేశంలో ఉండడానికి విలువ ఎక్కువ. అంటే సౌకర్యాలు, అగ్రరాజ్యం అంటున్నారు, అది పెద్ద దేశం అంటున్నారు. అది కర్నూలులో ఒక రేటు ఉంది, మీ ఊర్లో ఒక రేటు ఉంది, హైదరాబాద్లో ఒక రేటు ఉంది, అమెరికాలో ఒక రేటు ఉంది. కారణం ఏంటంటే మనిషి బ్రతకడానికి అవసరమైన పరిస్థితులు అన్నీ బాగున్న చోట ఆ స్థలానికి ఏముంటుంది? ఎక్కువ రేటు ఉంటుంది. వెరీ గుడ్. ఇప్పుడు ప్రశ్న అడుగుతాను నేను మిమ్మల్ని. ఇప్పుడు భూమి మీద దేవుడిని ప్రేమించే వాళ్ళందరికీ కూడా దేవుడు ఎక్కడ స్థలం సిద్ధం చేస్తున్నాడు? అమెరికాలోనా, పరలోకంలోనా? పరలోకంలో. ఇప్పుడు జాగ్రత్తగా ప్రశ్న అడుగుతాను నేను, జాగ్రత్తగా వినాలి. అమెరికాలో జ్వరం వస్తుందా, రాదా? అమెరికాలో జ్వరం వస్తుందా? వస్తుంది. అమెరికాలో కరోనా వైరస్ వస్తుందా, రాదా? వస్తుంది. అమెరికాలో ఉన్నవాడికి బీపీ వస్తుందా, రాదా? వస్తుంది. అమెరికాలో ఉన్నవాడికి షుగర్ వస్తుందా, రాదా? వస్తుంది. అమెరికాలో ఉన్నవాడికి కారు గుద్దేస్తే చస్తాడా, చావడా? చస్తాడా? చస్తాడు. అమెరికాలో ఉన్నవాడు ఉద్యోగానికి వెళ్ళాలా, అవసరం లేదు? ఉద్యోగం అవసరం లేదా? ఉద్యోగానికి వెళ్ళాలి. దాహం ఉంది, ఆకలి ఉంది, రోగం ఉంది, బీపీ ఉంది, మరణ భయం ఉంది, రోగాలు ఉన్నాయి, అన్నీ ఉన్న ఈ లోకంలోనే అమెరికాలో స్థలం ఎక్కువ రేట్ అంటే
ఇప్పుడు పరలోకంలో ఎలాగుంటా చెప్పాలి నాకు. పరలోకంలో ఆకలి ఉందా? లేదు. దాహం ఉందా? లేదు. బీపీ ఉందా? లేదు. మోకాళ్ళ నొప్పులు ఉంటాయా? ఉండవు. పొద్దున్న లేచి పనికి వెళ్ళాలా? లేదు. పరలోకం అనేసరికండి దుఃఖము బాధ లేని లోకం. చీకటి లేదు, రోగము లేదు, ఆకలి లేదు, దప్పికలు లేవు, బాధలు లేవు. పరలోకపు కన్న తండ్రి పక్కనే యేసుక్రీస్తుల వారు. ఎప్పుడూ సుఖపడే లోకం, ఎప్పుడూ సుఖంగా ఉండే లోకం. ఏ లోకం? పరలోకం. ఇప్పుడు చెప్పండి, ఈ లోకంలో ఉన్న నేల స్థలం ఎక్కువ రేటా, ఇప్పుడు పరలోకపు స్థలం ఎక్కువ రేటా? ఏది ఎక్కువ రేటు? ఆకలి దప్పికలు లేని పరలోకంలో ఉన్న స్థలానికే ఎక్కువ రేటు. మన మధ్యకాలంలో చంద్రమండలం మీద స్థలాలు కొనుక్కున్నారు, తెలుసో లేదు మీకు? అక్కడ ఏం లేదంటే గాలి లేదు, అక్కడ నీళ్ళు లేవు, అయినా చంద్రమండలం మీద కొనుక్కుంటున్నారు. ఇప్పుడు చంద్రమండలం మీద స్థలం ఎక్కువ రేటా, పరలోకపు స్థలం ఎక్కువ రేటా? మీరు చెప్పండి. పరలోకపు స్థలం. ఇప్పుడు ఆ పరలోకపు స్థలాన్ని యేసుక్రీస్తుల వారు ఎవరికి ఇస్తానన్నాడు? రతన్ టాటా వెళ్ళి నాకు 100 కోట్లు ఉన్నాయి ప్రభు, పరలోకంలో చిన్న ముక్క చివరి 1 సెంట్ ఇచ్చేవా 100 కోట్లు ఇస్తానంటే ఇస్తాడా యేసు ప్రభు? నో. నీ డబ్బు, నీ బంగారము, నీ ఆస్తి తీరా పక్కది, భూమి మీద నన్ను నమ్మేవా లేదా అని అడుగుతాడు. నమ్మాను ప్రభువా. నా కోసం ఏమైనా మీటింగులు పెట్టావా? నా కోసం ఏమైనా కార్యక్రమాలు చేసావా? నా కోసం ఎవరికైనా చెప్పావా? నా నిమిత్తము భూమి మీద నువ్వేమైనా త్యాగాలు చేసావా? నా కోసం భూమి మీద నువ్వేమైనా కోల్పోయావా అని అడుగుతాడు. ఒక మీటింగ్ పెట్టాను ప్రభా, 50,000 అయింది ప్రభా. ఏంటి నా కోసం మీటింగ్ పెట్టి 50,000 ఖర్చు పెట్టావా? అయితే రైట్ బాబు, వీడికి ఇచ్చాడు పరలోకంలో స్థలం. దేని బట్టి తీసుకున్నాడు చెప్పండి స్థలం? ఇప్పుడు ఓ చిన్న మీటింగ్ పెడితే పరలోకంలో స్థలమా? సువార్తకు సహాయం చేస్తే పరలోకంలో స్థలమా? నీకున్న కష్టార్జితాన్ని దేవుడికి పెడితే, నీ దేహాన్ని దేవుడికి పెడితే పరలోకంలో స్థలమా? ఎంత గొప్పదండది. ఎవడు గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే దానికి ప్రతిఫలంగా పరలోకంలో స్థలమా? పోనీ ఇవన్నీ పోనీ నువ్వు ఇస్తానవి, నువ్వు ఇస్తున్న డబ్బు కానీ, నువ్వు ఇస్తున్న నీళ్లు కానీ, నువ్వు ఇస్తున్న భూమి కానీ, నువ్వు ఇస్తున్న ఆస్తి కానీ నీవా? అవి కూడా దేవుడికి ఇచ్చినవేనా? మళ్ళీ అవి ఎక్కడో చెప్పండి. మీరు సంపాదించారా? భూమి ఎక్కడది? నేను నరులకు భూమిని ఇచ్చి ఉన్నాను. భూమి ఎవరు చెప్పండి? ఆయనదే. ఆయన భూమి ఆయనకి ఇస్తే, ఆయన నేల ఆయనకి ఇస్తే, ఆయన దేహంతో కష్టపడిన ధనాన్ని మరలా తిరిగి ఆయనకి ఇస్తుంటే, నా కోసం బ్రతికేవు కదా కొడుక, నిన్ను ఎలాగరా వదిలేస్తాను? పరలోకంలో స్థలంరా, నువ్వు హాయిగా ఉండరా, నా దగ్గర వచ్చి నీకు పెద్ద స్థలాన్ని సిద్ధపరుస్తున్నాను. దేవుడండి, దేవుడండి. ఏమండి, ఎందుకు ఈ కుటుంబం చేస్తుంది? ఈ వేదిక మీద ఉన్నారు చూసారు దైవజనులు, వీళ్ళు ఎందుకు వాళ్ళ జీవితాలను పరంగా పెట్టి సేవ చేస్తున్నారు? ఎందుకు వాక్యాలు చెప్తున్నారు? ఎందుకు సంఘాలు కడుతున్నారు? ఎందుకు ఏమైనా గుళ్ళు కడుతున్నారు? ఎందుకు సువార్తకి వెళ్తున్నారు? ఎందుకు ₹1,000 ఖర్చు పెడుతున్నారు? ఏమైనా అమాయకులు అనుకుంటున్నారేమో? కాదు కాదు కాదు, వాళ్ళు ఏమి అమాయకులు కాదు. ఈరోజు మీ గ్రామంలో ఉన్న తమ్ముడు శేఖర్ ₹1,000 ఖర్చు పెట్టి 2 రోజులు సభలు పెడితే ఏ అమాయకుడైనా ఖర్చు పెడతాడు అని అనుకుంటున్నారు. వాళ్ళ అమాయకులు కాదండి, బాగా తెలివైన వాళ్ళు. చిన్న చిన్నవి దేవుడికి పెట్టి ప్రతిఫలంగా చివరిలో ఏం కొట్టేస్తారు? పరలోకపు స్థలం. తన్ను ప్రేమించే వారికి ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరము కాదు. పరలోకంలో ఉన్న స్థలం కంటికి కనబడుతుందా? మీరు చెప్పండి. ఇప్పుడు ఏమైనా చూడండి, పైకి ఏమైనా కనబడుతుందా పరలోకం? చెవికి వినపడుతుందా? పోనీ హృదయంతో పరలోకం ఎలాగుంటుందని ఆలోచిస్తే ఏమైనా అర్థమవుతుందా? ఏం చెప్పలేదండి, జస్ట్ హింట్ ఇచ్చాడంటే. ఏం హింట్ ఇచ్చాడంటే, నాయన పరలోకం గురించి నీకు బాగా అర్థం అవ్వాలంటే పరలోకంలో రాజమార్గాలు దేంతో ఉంటాయన్నాడు? బంగారంతో ఉంటాయి. రాజమార్గం అనగానే రోడ్డు అండి. పరలోకంలో రోడ్లు దేంతో వేసాడట? బంగారం. రోడ్డే బంగారంతో ఉంటే నీకు ఇస్తానన్న ఇల్లు, నీకు ఇస్తానన్న స్థలం ఎలాగుంటుందో ఆలోచించండి. ఇప్పుడు బంగారం అంటే బంగారం ఉంటుందని కాదు, నీకు బంగారం తెలుసు కనుక బంగారం కంటే గొప్పగా అక్కడ రాజమార్గాలు ఉంటాయి. ఆలోచించండి, దేవుడిని అర్థం చేసుకోండి. దైవ ప్రేమికులకు దాచబడిన మేలులు పొందుకోవడానికి మాటలుద్దండి, ఆపేయండి చాలు. ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాం దేవాస్తోత్రం దేవాస్తోత్రం అని. క్రియలు, పనిలోకి రండి, పని చేయండి. వేదిక మీద ఉన్న దైవజనులు మీ చుట్టూ ఉంటారండి, మీ ప్రాంతాల్లో. వాళ్ళని అడగండి, ఏ పని ఉందండి? సువార్తకి వెళ్తున్నారా? ఎక్కడైనా సభలు పెడుతున్నారా? మమ్మల్ని ఏమైనా రమ్మంటారా? మమ్మల్ని ఏమైనా చేయమంటారా? దైవజనులతో ఉండండి, సంఘాలతో ఉండండి, సత్య సంబంధమైన వాక్యాన్ని చెబుతున్న ఈ సహోదరులతో అంటుకట్టబడి ఉండండి. మీ ప్రాంతాలలో మీరు వాక్యాన్ని చెప్పండి, చెప్పించండి. దేవుడి పనిలో ఉండండి, దేవుడి కొరకు పెట్టుకోండి, దేవుడి కొరకు చెయ్యండి. ప్రతిఫలంగా దేవుడు ఇవ్వబోయే పరలోకాన్ని మీరు పొందుకోండి. పరలోకం
భూమి మీద మనిషి 6 అడుగులు 60 ఏళ్ల జీవితం. ఈ లోకంలో స్థలాల కోసం కొట్టుకుంటున్నారండి. పరలోకంలో స్థలం ప్రభుకి సేవ చేస్తేనే, ప్రభు పనిలో నీ జీవితం అరిగిపోతేనే పరలోకపు స్థలం. దానిని సంపాదించడానికి ప్రయత్నించండి, దేవుడికి చెయ్యండి. పరలోకపు స్థలాన్ని చక్కగా దేవుడు వలన యేసుక్రీస్తుల వారి రాకడలో, రెండవ రాకడలో మీరందరూ పొందుకునండి.